దేవుడి మరువని వాడు, పరిచయం చేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, సాక్రిఫైస్గా ఉన్నవాళ్ళు, ఆ యొక్క అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆ యొక్క ఈ దేని కొరకైతే మనం నమ్మి ప్రయాణం చేసామో కడ వరకు ఆమేన్ దేవుని మహిమను చూడడానికి గెట్ రెడీ. ఎలీషా కాలంలో అందరూ చెబుతున్నారు, ఇన్నాళ్ళు వెంబడించే కదా, ఆగిపో, ఆయన వెళ్ళిపోతున్నాడు, తర్వాత ఈ దిక్కేండి సంగతి చూసుకోమని అందరూ ఆయన ఎగతాళి చేయడం, ఆయన్ని సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారండి. కానీ ఆయన తీర్మానం చేశాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎలీషా ఏం తీర్మానం చేశాడు? దైవజనుడు ఏలియాని వెంబడించడానికి నేను వెనుతిరగను. బైబిల్ చెప్తుంది, ఆ యొక్క వెంబడించి దేవుడు అతన్ని కనపరచు. ఒక రోజున ఏలియా చెప్తున్నాడు, అమ్మా నువ్వు నీ బిడ్డ కొరకు దాచుకున్నావు సరే, కానీ సరేలే భయపడకు, దేవుడు నిన్ను పోషిస్తాడు కరువు కాలం అంతా, నమ్మి అని చెప్పండి. ఆమె నమ్మింది. ఇంకో చోట యాయీరు తన కుమార్తె నిమిత్తమై యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, ఆమె చనిపోయిందని తర్వాత తెలిసినప్పుడు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు అని చెప్పాడు. ఆమె చెప్పండి. ఇశ్రాయేలుతో కూడా చాలాసార్లు యుద్ధాలకు వెళ్ళినప్పుడు భయపడకండి నేను మీతో ఉంటాను అన్నాడు. రేపు అలాగే వారితో ఉండి కాపాడు. కనుక ఏదైతే మాట ఇచ్చాడో, ఓకే, ఆ మాట ఆయన కాడి సులువు అంట. ఆమె బైబిల్ చెప్తుంది ఆ యొక్క ఆయన కాడి బైబిల్ చెప్తుంది, ఇప్పటి వరకు మీరు చూసిన ఐగుప్తులకి మీద చూడరు అని ఒక్కసారి స్వరం వచ్చింది అనుకోండి, ఆ రోజు నుండి ఇక ఐగుప్తుల వారిని ఇబ్బంది పెడతానికి లేదు. ఆమె ఇప్పుడు ఏ ప్రాబ్లం ఏంటంటే, దేవుని స్వరం అందే అంత వరకు లోతుగా దేవునిలో ఆ యొక్క లోపలికి ఆ యొక్క ప్రత్యక్షతల్లో ఎదగపోవడమే సమస్య. అందుకే మనం తీర్మానం తగ్గించుకోవాలి. ప్రభువా నీ మాట చప్పున ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను ప్రభువా. నిజమే ఆ యొక్క వ్యతిరేకత, నిజమే ఆటంకాలు, నిజమే అపజయం, నిజమే ఎన్నో సంవత్సరాల శాపం, నిజమే, అయినాను నీ ఆత్మస్వరాన్ని బట్టి ఇప్పుడు నేను విధేయత చూపుతున్నాను. రాత్రి అంతా ఒక చేపట్టడం లేదు, అయినాను నీ మాట చప్పున మేము ఇలా ఉన్నాము అని చెప్పి లోబట్ట మొదలు పెడితే, అక్కడ ఆ ప్రత్యక్షత వలన, ఆత్మస్వరం వలన పరిస్థితులన్నీ, అడ్డులన్నీ తొలగిపోవాల్సిందే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.